దుర్గి వార్తలకు స్వాగతం. ప్రేక్షకులకు నమస్కారం. పల్నాడు జిల్లా దుర్గి గ్రామంలో సాయి తేజ బ్రిలియంట్ ఇంగ్లీష్ మీడియం హై స్కూలులో శుక్రవారం గౌతమ బుద్ధుని విగ్రహాన్ని ఆవిష్కరించారు. దుర్గి మండల విద్యాశాఖాధికారి 2 పి రమేష్ బాబు ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. పాఠశాల ఆవరణలో 360 మొక్కలతో ఏర్పాటు చేసిన బుద్ధవనం, లుంబిని వనంలో ఈ సందర్భంగా ఎంయు రమేష్ బాబు మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ మరియు ఎండి దూపాటి శ్రీనివాసరావు, పాఠశాల ఫౌండర్ సోనం నరసింహం, సూర్య వెంకటేశ్వర్లు, ఏచూరి రమేష్ బాబు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. అప్పట్లో కొడుతున్నారు. అందరూ క్లాస్ కొట్టండి ఒకసారి. థ్యాంక్ యూ సార్. ఆ స్కూల్ ఏమన్నాయా తీయండి మాస్టర్. పెట్టు అలా పైకి మొక్కలు నాటే కార్యక్రమానికి మన మండల ఎంఈఓ గారైనటువంటి రమేష్ బాబు గారు ఇచ్చినారు. మరి మొక్కలు నాటేందుకు కావాల్సినటువంటి మొక్కలను తీసుకొచ్చినట్టు మన కరెస్పాండెంట్ దూపాటి శ్రీనివాసరావు గారికి అభినందనలు తెలుస్తూ మంచి కార్యక్రమాలు. మొక్కలు మనకు ప్రాణాధారం, ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ చేసి మనల్ని బతికిస్తున్నాయి, జీవనాధారం. మరి ఇటువంటి కార్యక్రమానికి మన పాఠశాల యాజమాన్యం కానీ, పాఠశాల ఉపాధ్యాయులు కానీ కృషి చేసి ఒకరినొకరు సహకరించుకొని ఇటువంటి కార్యక్రమాలు మనం నిర్వహిస్తాం. ఈ కార్యక్రమానికి మన బాబు గారు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. దూపాటి శ్రీనివాసరావు గారు కొనసాగించవచ్చుగా. భవానీ మేడం. మమతలు పంచి జనుల హితము కోరిన గౌతమా, కులము మతముల మరిచి బడుగుల ఒకటి చేసిన బౌద్ధమా. మమతలు పంచి జనుల హితము కోరిన గౌతమా, కులము మతముల మరిచి బడుగుల ఒకటి చేసిన బౌద్ధమా. సామ్యవాదపు కళలు అన్న సమసమాజపు నేత్రమా, మనుషులందరూ ఒక్కటేనని సాటినావో మహాత్మా. జ్యోతి బాపులే జోహారు జోహారు, మా జాతికే వెలుగు
మరిచి బడుగుల ఒకటి చేసిన బౌద్ధమా మనువునేమో మాకు చూపి మూలవాసుల గొంతునులిపి దళితులుగా ఊరవతలుంచి రాజ్యమును మీరనుభవించి ఎంత కాలము ఈ వివక్షని ఎదురు తిరిగిన యోధుడా ఎంత కాలము ఈ వివక్షని ఎదురు తిరిగిన యోధుడా ప్రేమ జాలి కరుణ త్యాగం కలిసి నడిసిన బుద్ధుడా జ్యోతి బాపులే జోహారు జోహారు మా జాతికి వెలుగు దీపమైనారు మా బడుగులకు మీరు బాపువైనారు సమత మమతలు పంచి జనుల హితము కోరిన గౌతమా కులము మతముల మరిచి బడుగుల ఒకటి చేసిన బౌద్ధమా రంగు రంగుల ఇంద్రధనసే వంగిపోవుట సత్యము నింగిలోని నిగనిగలకు నీలి రంగే నిత్యము మార్పు కోరిన సూర్యుడా ఇక తూర్పు దిక్కే మాదిరా మార్పు కోరిన సూర్యుడా ఇక తూర్పు దిక్కే మాదిరా బడుగులకు బలహీనులకు ఆరాధ్య దైవం నీవురా జ్యోతి బాపులే జోహారు జోహారు మా జాతికి వెలుగు ముందుగా సాయి తేజ పాఠశాల యాజమాన్యానికి ధన్యవాదాలండి. ఓ మంచి కార్యక్రమం, మొక్కలు నాటే కార్యక్రమము. అలాగనే బుద్ధుని మార్గాన్ని అనుసరించాలని బుద్ధుడికి రిప్లికగా అనే స్టాచ్యూ పెట్టడం కూడా చాలా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాము. బుద్ధుడి మార్గంలో పిల్లలు చిన్నప్పటి నుండి అలవాటు చేసుకొని వాళ్ళు మంచి శాంతి సహనంతో ఉండాలని ఈ కార్యక్రమం పెట్టినందుకు చాలా సంతోషిస్తున్నాను. థ్యాంక్ యూ. అండి అందరికీ పిలిచిన వెంటనే ఎన్ని పనులు ఉన్నా కానీ పక్కన పెట్టేసేసి ముఖ్యంగా మా ఆతిథ్యాన్ని సేకరించడానికి వచ్చినటువంటి ఎంఈఓ రమేష్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. మరి మన పాఠశాల కరోనా తర్వాత తీసుకోవడం జరిగింది. దినదినాభివృద్ధి చేస్తూనే ఉన్నాను నా శాయశక్తిలా. ఇంకా నా తుది శ్వాస ఉన్నంతవరకు ఈ ఫీల్డ్లో ఉన్నంతవరకు నేను దీన్ని డెవలప్ చేస్తూనే ఉంటాను. ఇది పిల్లలకి మీకు అందరికీ మాటిస్తున్నాను. అంతేకాకుండా మనకి విద్యా వినయమే కాకుండా మరి యోగా ఇలాంటివన్నీ కూడా మనకు అవసరమే. అలాగే పిల్లలు ఆరోగ్యకరంగా ఉండటానికి కూడా మొక్కలు ఎంతో ప్రాధాన్యతనిస్తాయి. అది దృష్టిలో పెట్టుకొనే మనం రాజమండ్రి నుంచి మొదటిసారిగా 350 మొక్కలు తీసుకురావడం జరిగింది. ఆ మొక్కల్ని పిల్లల చేత మరియు మాకు స్నేహపూర్వకంగానే ఉండేటువంటి కొత్త ఎంఈఓ గారైనా కానీ నవ్వుతూ పలకరిస్తారు. ఏమన్నా ఉన్నా కానీ మాస్టర్ ఇవి చేసుకోండి మీకేం పర్వాలేదని చెప్పేసి మాకు ఎల్లవేళ వాళ్ళ యొక్క సహాయ సహకారం అందిస్తున్నందుకు ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ. మేనేజ్మెంట్కి ఈ యొక్క వనమహోత్సవం యొక్క ప్రతి ఒక్క విద్యార్థి కూడా చెట్లు నాటే అలవాటుని చిన్నప్పటి నుంచే తెలుసుకోవాలి. చెట్ల యొక్క ఆవశ్యకత వలన మనకు అనేక లాభాలు అనేది ఉంటాయి. అందువల్ల ప్రతి విద్యార్థి కూడా చెట్లు నాటాలి. అదేవిధంగా మన యొక్క అటవీ సంపద అనేది పెంచాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. నమస్కారం. ఈ రోజున మనం మన పాఠశాలలో వన మహోత్సవం కార్యక్రమం ఘనంగా జరుపుకుంటున్నాం. దాదాపు 350 మొక్కలు తీసుకొచ్చి ఈ పాఠశాలలో పెంచడం కోసం తీసుకొచ్చారు మన
పాఠశాల యాజమాన్యం దుపాటి శ్రీనివాసరావు గారు, వారు నిజంగా అభినందనీయులు. ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు కూడా మన పాఠశాలలో బాగా జరుగుతుండాలి. అట్లాగే మొక్కలు వేయటమే కాదు, దాని పరిరక్షణ బాధ్యత చాలా అవసరం మనకి. మరి వాటిని కూడా సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మీరు కూడా మీ యొక్క ఏ క్లాస్ ఆ క్లాస్ టీచర్స్ తోటి ఉపయోగించుకొని వాళ్ళకి కొన్ని మొక్కలు నిర్దేశించి వాటిని పెంచడానికి తోడ్పడవలసిందిగా కోరుతున్నాను. అట్లాగే మరి ఎన్నో కార్యక్రమాలు ఎంతో బిజీగా ఉన్నా కానీ మన యంగ్ డైనమిక్ యువ నాయకులు మన మండల విద్యాశాఖాధికారి రమేష్ బాబు గారు వచ్చినారు కాబట్టి వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. మీ యొక్క సాహచర్యంలో ఈ మండలం ఇంకా ముందుకు రావాలని, మీ యొక్క సూచనలు సలహాలు మేము తీసుకొని మన మండలంలో మన జిల్లా స్థాయిలోని దుర్గి మండలాన్ని గొప్పగా నిలబెంచాల్సిందిగా కోరుతుంటాను సార్. మీ సూచనలు ఎప్పుడైనా మేము పాటిస్తూ మీ మార్గంలో నడుస్తూ మరి మన మండలాన్ని ముందుకు తీసుకెళ్తాం. మరి మీరు ఈ కార్యక్రమం వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు సార్. ప్రత్యేకంగా పిల్లగానే వచ్చినటువంటి మీడియాకి, ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ మిత్రులందరికీ కూడా మన కర్పూరపు టీని కానీ అబ్బాయి మరి వచ్చినందుకు అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ ఇంతతో ముగిస్తున్నాను. రమేష్ గారికి, శ్రీనివాస్ గారికి, మిత్రుడు రమేష్ గారికి, వెంకటేశ్వర గారికి, ఉపాధ్యాయ మిత్రులకు నా నమస్కారాలు. చంద్రబాబు గారు తన నిద్రపోడు నిద్రపడి ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు అంతే ఏదో కార్యక్రమం పాఠశాలలో పెట్టుకునే ఉన్నాడు. ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో కలిపి నోట్లో ముక్కలు పెట్టే పరిస్థితి వచ్చింది. మనకి పెట్టట్లు అది తేడా. అటువంటి దీటైనటువంటి విధ్వంసం ఎదుర్కొని మనం నిలబడగలటమే గొప్పతనం. వాటికి ఆశపడకుండా ఇక్కడ ఎడ్యుకేషన్ కోసం వస్తున్నాం కాబట్టి ఈ పాఠశాల ప్రత్యేకత ఉంది. గత 2009 కానీ మేము వస్తూనే ఉన్నాము. 98 వస్తున్నాం. హై స్కూల్ ఇక్కడికి తీసుకొచ్చాము. అప్పుడు ఇప్పుడు దాకా ఎవడు ఖాళీగా ఉండే స్టూడెంట్ ఎవరు లేడు. ప్రతి ఒక్కరు ఉన్న స్థాయిలోనే అమెరికాలో ఉన్నారు, లండన్లో ఉన్నారు, డాక్టర్లుగా ఉన్నారు, అంత ఉన్నత స్థాయిలో ఉన్నారు. అది వారి అదృష్టమో మరి మా అదృష్టమో. ఈ తన యొక్క మహిమ మా దగ్గర అలానే చెప్పలేము. మొత్తం ఏదో దీంట్లో మహిమ ఉంది, సాహిత్య ఏదో మహిమ ఉందని నేను అనుకుంటున్నాను. శ్రీనివాస్ గారు కష్టపడే కష్టజీవి. ఆయన పరిధి ఇప్పుడు వృధా కాదు. ఆయన మంచి అనుభవకుడు. విశాఖపట్నంలో పక్కన పనిచేయటం సాధారణ విషయం కాదు. ఇక్కడ అక్కడి ఇక్కడికి వచ్చి ఆ అనుభవం ఇక్కడ రకరించి ఈ పాఠశాలని మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో మంచి స్థాయి ఆశిస్తున్నాను. ఈ మొక్కల గురించి కూడా ప్రాధాన్యత క్లాసులో కూడా చెప్పాలి. క్లాసులో కూడా వివరించి చెట్ల యొక్క ఉపయోగాలు ఏమిటి, చెట్టు మనకి ఏమిస్తుంది, మనం వాళ్ళకి చెట్టుకి మనం ఏమిస్తున్నాం, మనకి పైగా కార్బన్ డైఆక్సైడ్ చెట్టుకి ఇస్తున్నాము, మనకి బతకడానికి ఆక్సిజన్ అది మనకి తిరిగి మనకి ఇస్తున్నాం. అటువంటి ఆ వృక్షాన్ని కాపాడుకోవడం మా కారణం. వర్షాపడల కారణం కూడా చెట్లు లేకపోవడం ప్రధాన కారణం. అడవులు మొత్తం నరికేయబడ్డాయి, ఇళ్లలో చెట్లు లేవు. కాబట్టి ఇక్కడ వనమవతిగా తయారైతే నిత్యం మలుచుకునేది వస్తూనే ఉంటుంది. ఇది కూడా శ్రీనివాసరాజు యొక్క ఇంకొకటి కూడా రమేష్ గారికి చూస్తున్నాను. రమేష్ గారు ఇక్కడే ఉండాలని కోరుకుంటున్నాను. కాకపోతే విశేషాలు ఇబ్బంది పెడితే వదిలిపోతే తప్ప ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా వెళ్ళరు. ఇటువంటి అతిథి మర్యాద చక్కగా జరుగుతాయి, బాగా గౌరవిస్తారు. మంచి ఉపాధ్యాయులు, మంచి ప్రజలు కూడా ఎవరు మన జోలు రాదు, మన పని మనం చేసుకోకపోవచ్చు. కాబట్టి రమేష్ గారికి ఇక్కడే ఉండాలని, ఈ పాఠశాలకి అభివృద్ధికి తోడ్పడాలని కోరుతూ థ్యాంక్ యూ. బాగా